చెప్పారేంద్రి. కనిష్క, ఇంట్లో పరిస్థితులు అస్సలు బాలేవు. మాకు మెంటల్ తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది ఐరేంద్రి? ఏమవుతుంది? ఆ అభి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది. అభి ఇంట్లోకి వచ్చేసిందా? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? పెద్దమ్మకి అమ్మోరు పోసింది. ఆ విషయం అడ్డు పెట్టుకుని అభి ఇంట్లోకి వచ్చేసింది. అదొస్తుంటే మీరు ఆపలేదా? అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? దాన్నెలా రానిచ్చారు? ఏం చేస్తాం కనిష్క? ఇప్పుడు ఆ అభికి పెద్దనాన్నతో పాటు రాహుల్ కూడా బలంగా నిలబడుతున్నాడు. వెనకేసుకొస్తూ వెన్నట్టే ఉంటున్నాడు. ఇలా చెప్పడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? సిగ్గేంటి? మాకొక పక్క ఒళ్ళు మండిపోతుంటే, ఇప్పుడు ఆవిడ గారి వాలకం చూస్తుంటే అత్తయ్య గారికి జ్వరం తగ్గగానే ఆ అభికి ఇంట్లోకి ఘన స్వాగతం పలికేలా ఉన్నారు. అందరి మనసులో మార్చేస్తోంది అభి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు. కానీ పెట్టేసింది. కనీసం దాన్ని ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలో అన్నదాన్ని ఆలోచించండి. అంత పని మా వల్లైతే నీతో చెప్పుకొని ఎందుకు బాధపడతాం? ఇంకా మా వల్లైతే ఏమీ జరగదు కనిష్క. రాహుల్ గాని పెద్దనాన్న గాని మా మాట వినే స్థితిలో లేరు. ఇప్పుడు అభి చేసే సేవలు చూసి పెద్దమ్మ కూడా ఫిదా అయిపోతుందేమో అని భయంగా ఉంది. సరే, ఇక మీ వల్ల ఏమీ కాదని నాకు అర్థమైంది. మీరేం చెయ్యక్కర్లేదు. అంతా నేను చూసుకుంటాను. ఆ అభిని ఆ ఇంట్లోంచి గెంటేయడం ఎలానో నాకు బాగా తెలుసు. ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను. మీరేం కంగారు పడకండి. అభి, నీకు మళ్ళీ ఆ ఇంట్లో చోటు దక్కనివ్వను. నువ్వెన్ని వేషాలు వేసినా నిన్ను గెలవనివ్వను. నువ్వు ఎత్తులు వేస్తే చిత్తెత్తిపోవడానికి నేను లలిత ఐరేంద్రులని కాదు, కనిష్కాని. కనిష్క వస్తానని చెప్పి చాలా టైం అయింది, ఇంకా రాలేదేంటి ఐరేంద్రి? నాకేం తెలుసుదినా? నేనేమైనా కనిష్కతో ఉన్నానా? నీతోనే కదా ఉన్నాను. వస్తుందిలే, కంగారు పడుకో. అదిగో ఆగో, నువ్వెందుకొచ్చావు? అసలు నిన్నెవరు పిలిచారు? నన్నొకరు పిలవాలా ఏంటి మావయ్య గారు? నేనే వచ్చాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎవరూ పిలవకుండా, నీకు ఏ సంబంధం లేకుండా కూడా నేరుగా ఇంట్లోకే అడుగు పెట్టేశావు. ఇక్కడ నీకేం పని? అసలు నువ్వెందుకొచ్చావు అది చెప్పు ముందు. అలా అంటారేంటి నాన్న? తనిప్పుడు నా బాస్. అమ్మకు బాలేదని చూడ్డానికి వచ్చినట్టుంది. దానికి మీరుడా నిలదీసేంత తప్పు తనేం చేసింది? అవును మావయ్య, నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీకి తల్లిగారు, నాకు వరుస కత్తగారు. అలాంటి ఆవిడికి ఒంట్లో బాలేదని తెలిస్తే చూద్దామని వచ్చాను. నా రాకకి ఇంతకంటే వేరే ఇంకేం కారణాలు కావాలి మీకు? అయినా అసలు ఇందులో గొడవ పడేంత పనేముంది చెప్పండి? ఇదే మాట వేరే ఎవరైనా చెప్పుంటే నమ్ముండేదాన్ని. నీ నోట ఈ మాట వస్తుంటే నవ్వొస్తోంది కనిష్క. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇందులో అంత నవ్వొచ్చేంత జోక్యం కనిపిస్తుంది నీకు? నువ్వు తీసుకొచ్చిన పండ్లు, మనసే లేని నువ్వు చెప్తున్న మంచి మాటలు అవన్నీ వింటే నవ్వు రాక ఇంకేమొస్తుంది?